శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 154 బృహదారణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయం పంచమ బ్రాహ్మణం తర్వాయి భాగం. ఇంతకుముందు మనం వాక్ ప్రాణాల మిథునమే ఉద్గీతము అని తెలుసుకున్నాము. ఉద్గీత గానం వల్ల అశరప్రాప్తి జరిగి ప్రాణశక్తి శక్తిమంతం అవుతోంది. మనసుతో సహా ఇంద్రియాలన్నీ ప్రాణుల నుంచి శక్తిని గ్రహించి పరిపుష్టిని పొందుతున్నాయి. ఈ విధంగా మన శరీరంలో ఉండే ఆత్మ, మనస్సు, వాక్కు మరియు ప్రాణాలని అన్నాలను తన కోసమై సృష్టించుకుంది. సప్త అన్నాలలో సృష్టిలోని జీవకోటికి స్థూలనాన్ని పాలను, దేవతలకు హుత, ప్రహుత అన్నాలను, ప్రజాపతి అంటే ఆత్మ తన కొరకై వాక్, మనోప్రాణాలు అనే అన్నాలను సృష్టించుకున్నాడు. వీటిలో విజ్ఞానస్వరూపమే వాక్రూపము, వాక్కే విజ్ఞానస్వరూపము. విషయమును తెలుసుకొనుటకు ఇష్టపడే ప్రేమే మనస్సు యొక్క స్వరూపమవుతోంది. అంటే మనస్సే విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడే ప్రేమ. ఇంద్రియ గోచరమైన స్వరూపము యొక్క అజ్ఞానమే ప్రాణస్వరూపము. ప్రాణము ఈ విధంగా ఇంద్రియ గోచర స్వరూపం అవటం వల్లే మనలను ప్రాణులు అన్నారు. వాక్కు, మనస్సు అనబడే తల్లిదండ్రులలో తల్లి అయిన అగ్నిస్వరూపం వాక్కు, తండ్రి అయిన సూర్యస్వరూపం మనస్సుల సంగమం వల్ల వాయువు జనించింది. చలనాత్మకమైన కర్మ చేసేటందుకు వాయువు పుట్టింది. ఆ వాయువే పరమేశ్వరునిలాగా తిరుగులేని వాడయ్యాడు. వాయువుతో సమానమైన ప్రతిశక్తి లేనే లేదు. ఈ విధంగా వాక్ మన ప్రాణాలను 3 సమానముగా ఉండి అంతము లేనివై అనగా అనంతములు ఉన్నాయి. షోడశ కళలే అవయవములుగా కలిగి వాంగ్మనః ప్రాణములనే అన్నములే తన స్వరూపముగా కలిగి ఆ ప్రజాపతి సంవత్సర స్వరూపుడుగా అనగా కాలస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ప్రజాపతికి 15 తిథులు, 15 కళలు. కానీ అమావాస్య నాడు మిగిలి ఉండే 16వ కళ అనగా ఆత్మతత్వం మాత్రమే శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన కళతో సమస్త ప్రాణివర్గములోనూ వ్యాపించి ఉంటాడు. ఆత్మస్వరూపమే శాశ్వతమైన కళగా చెప్పబడింది. అందువల్ల అమావాస్య తిథి నాడు ఎంతటి పాపాత్మునైనా, ఏ చిన్న జీవినైనా హింసించకూడదు. ప్రజాపతి స్వరూపమైన చంద్రుని అర్చన కొరకే అమావాస్య నాడు పూర్తిగా జీవహింస కూడదని నిషేధించాయి వేదాలు. మనుష్యలోకము, పితృలోకము, దేవలోకము అని 3 లోకాలు ఉన్నాయి. ప్రసిద్ధమైన మనుష్యలోకము పుత్రుడనే సాధనముతోనూ అగ్నిహోత్రాది కర్మలచే పితృలోకాన్ని, ఆ పరావిద్యతో దేవలోకాన్ని జయించాలి. సమస్త లోకములలోనూ ఉత్తమమైన దేవలోక సాధనము ఆత్మవిద్య మాత్రమే. ఈ బ్రాహ్మణములో చివరగా చాందోగ్యములో లాగా మన శరీరంలోని అవయవాలన్నీ నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవటం, చివరకు ప్రాణశక్తినే తమ అధిదేవతగా గుర్తించటం చెప్పబడింది. తరువాత ఆ అధిదేవత దర్శనం చెప్పబడింది. అగ్ని తానే ప్రజ్వలింపచేయగలనని మనసులో తలచి విపరీతముగా జ్వలించటం మొదలుపెట్టింది. సూర్యుడు కూడా తానే సర్వలోకాలను తపింపజేయగలనని తలిచాడు. చంద్రుడు తానొక్కడే సమస్త లోకాలను ప్రకాశింపజేయగలనని భావించాడు. ఈ రీతిగా మిగిలిన దేవతలంతా కూడా అహంకారంతో తమ తమ పనులను నిర్విరామంగా చేయటం మొదలుపెట్టారు. పైన చెప్పినట్లు సమస్త ఇంద్రియములకు కేంద్రముగా ఉన్న ముఖ్య ప్రాణము
ఏ విధంగా వెలుగొందుతుందో అదేవిధంగా వాయుదేవత మాత్రం ఎడతెగక తన పని తాను చేస్తూ ఉంటుంది. అందుచేత వాయువు అధిదైవతము అయింది. ఈ విధంగా ఆధ్యాత్మము అధిదైవతము అనే రెండు తర్కించుకొని వాయువు యొక్క వ్రతమే భంగము కానిదని గొప్పదని నిర్ణయింపబడింది. సూర్యుడు అధిదేవత రూపంలో వాయువు నుండి ఉదయిస్తూ వాయువులోని అస్తమిస్తున్నాడు. అదే సూర్యుడు ఆధ్యాత్మ స్వరూపుడై నేత్ర రూపంలో ప్రాణము నుంచి ఉదయిస్తూ ప్రాణంలోని అస్తమిస్తున్నాడు. ఇదే విధంగా అగ్నాది దేవతలు వాయువునే కొలుస్తున్నారు. అందువల్ల ఇంద్రియ వ్యాపారాలను మాని ప్రాణోపాసన ద్వారా మాత్రమే మానవులు హిరణ్యగర్భుని చేరుతున్నారు. సశేషం. శుభం భూయాత్.